నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు న్యూ ప్రేమ్ నగర్ లోని 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాసి రకంగా చేస్తున్నారని కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో మట్టితో కడిగిన ఇసుకను వాడుతూ నాసి రకం ఇటుకలు మరియు నాసి రకం పైపులు వాడుతున్నారని, దీనిని పర్యవేక్షించాలని మున్సిపల్ అధికారులు పర్యవేక్షించకపోవడంతో మున్సిపల్ కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా డ్రైనేజీ నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి నాణ్యతతో కూడినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల వద్ద నుండి వసూలు చేసిన ట్యాక్స్ సద్వినియోగం చేసుకోవాలని, ఉపయోగించుకోవాలని కోరుతున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవహారంలోని ఉన్నత అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణ చేసి తగు చర్యలు తీసుకోవాలని న్యూ ప్రేమ్ నగర్ వాసులు కోరుతున్నారు. ప్రేమ్నగర్లో మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ చేస్తుండ్రు. దీంట్లో ఎలాంటి క్వాలిటీ పాటించకుండా నాసిరకం ఇసుక, నాసిరకం ఇటుక, మట్టి కూడా సరైన ప్రామాణికమైన లేకుండా నిర్మిస్తుండ్రు. దీని నుంచి చాలా మా ఏరియా వాళ్ళ పబ్లిక్ రావడం పోవడం చాలా ప్రాబ్లం అవుతుంది. దీనిపై స్పందించి అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. లేకుంటే మా ఏరియా పబ్లిక్ అంతా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది కాకుండా చూసుకుంటే బాగుంటుందని మన నాసిరకంగా ఉందండి. నాసిరకంగా ఉంది. అసలు లెవెలింగ్ లేదు, ఏం లేదు. చేసిన దానికి తీసేసి మొత్తం నీళ్ళు మొత్తం ఈ రోడ్డు మీద జామ్ అయిపోతున్నాయి. తిరగడం పోవడం బాటసార్లకు చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటే అధికారులు వచ్చి చూస్తే బాగుంటుంది. మాకంటే తెలియదు కదా, వాళ్ళు చూస్తేనే బాగుంటుంది. వాళ్ళు చూస్తే క్వాలిటీ మెయింటైన్ చూస్తే బాగుంటుంది. ప్రేమ్నగర్ 18వ వార్డులో ఈ మోరీలు బాగా ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ డబుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది అది ఆల్రెడీ ఇక్కడ మనకు డ్రైనేజ్ పని ఆల్రెడీ మంచిగా ఉండేదాన్ని మళ్ళీ దానికి డబుల్ పని వర్క్ చేస్తున్నారు. ఇప్పుడేమో మళ్ళీ దానికి చేయనికి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడన్నా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు క్వాలిటీ నార్మల్గానే కనిపిస్తుంది. క్వాలిటీ మాత్రం అంత ఇది కనిపిస్తలేదు. అయితే ఇక్కడ చేసి పైపులు ఆల్రెడీ మోరీ వేసినారు, మళ్ళీ పైపులు వేసేసి డబుల్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అవసరం ఏం లేకుండే, మాకు అవసరం లేకుండా వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ఆల్రెడీ మాదే మంచిగా ఉండే ఇక్కడ వర్క్. అది మేము చేస్తున్న తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళు డబుల్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. మంచిదాన్ని తీసేసి అదే మంచిదాన్ని తీసేసి మళ్ళీ వాళ్ళు
నార్మల్ పైపులు చిన్న పైపులు వేసేసి ఇది చేస్తున్నారు.